హలో, ఈరోజు నేర్చుకుందాం ఆవకాయ పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలి. ఫస్ట్ ఒక కడాయి తీసుకొని దాన్ని హీట్ చేయండి, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని. ఇప్పుడు ఆ కడాయిలో మెంతులు వేసుకొని వీటిని మంచిగా రోస్ట్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేస్తుంటూ రోస్ట్ చేసుకుంటూ ఉండాలి ఆ మెంతుల్ని. దాని తర్వాత అది హీట్ అయిన తర్వాత దాన్ని తీసుకొని మిక్సీ పట్టుకోవాలి. చల్లారించాలి ఫస్ట్, దాని తర్వాత మిక్సీ పట్టుకోవాలి. దాంతోపాటు ఇలా జీలకర్రని తీసుకొని దాన్ని కూడా రోస్ట్ చేసుకొని చల్లారించడానికి ఒక ప్లేట్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. వెల్లుల్లి తీసుకొని దాని పొట్టు తీసి పక్కకు పెట్టుకోండి. తర్వాత యూస్ చేయాలి. ఇప్పుడు ఒక బాండీ తీసుకొని దాని లోపల పల్లీల నూనె వేసి కొంచెం హీట్ అవ్వడానికి హై ఫ్లేమ్ ఆర్ మీడియం ఫ్లేమ్లో పెట్టండి. ఇప్పుడు ఇందాక రోస్ట్ చేసినవి మిక్సీ పట్టుకుందాం. మెంతుల పొడి అండ్ జీలకర్ర పొడి ఇలా రెడీ చేసుకోండి. ఆ హీట్ అవుతూ ఉంటుంది కడాయిలో నూనె. అప్పటి వరకు మామిడికాయలు కొట్టించుకొని వచ్చిన మామిడికాయలని మంచిగా క్లీన్ చేసుకొని తుడుచుకోండి బట్టతో క్లీన్గా. దాంట్లో కొంచెం ఇప్పుడు ఒక బౌల్లో వేసుకొని కొంచెం నూనె వేసుకోండి. ఇప్పుడు ఇంకో బౌల్ తీసుకొని దాని లోపల సరిపోయిన కారం, ఉప్పు, జీలకర్ర పొడి అండ్ ఇందాక చేసుకున్న మెంతుల పొడి అండ్ ఉప్పు తీసుకోవాలి. దాని తర్వాత వెల్లుల్లి ఏవైతే పెట్టుకున్నామో ఆ వెల్లుల్లి కూడా వేసి మంచిగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు దాన్ని సరిపోయిన ఒక కంటైనర్లో తీసుకొని ప్రాపర్గా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇంకో బాండీలో సరిపోయినంత నూనె పోసుకొని దాని లోపల తాలింపు వేసుకునే విధంగా కావాల్సిన తాలింపు ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకొని ఈ నూనెని ఇందాక తయారు చేసిన కారంలో ఇందాక కలిపి పెట్టుకున్న దాంట్లో వేసి ఆవకాయలో వేసి మ్యాంగోస్లో వేసి మిక్స్ చేసుకొని పక్కకు పెట్టుకోండి. ఇలా మిగిలిపోయిన ఏదైతే ఉంటుందో దాంట్లో అన్నం వేసుకొని మంచిగా హ్యాపీగా తినండి. 3 days తర్వాత ప్రాపర్గా ఆవకాయ రెడీ.